మహాశివరాత్రి పవిత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం మహాశివరాత్రి ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే కేవలం జాగారం చేయటం మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో అద్భుతమైన కథలు, లోతైన అర్థాలు ఉన్నాయి. శివరాత్రిని మనం కొన్ని ప్రధాన కారణాల వల్ల జరుపుకుంటాము. శివపార్వతుల కళ్యాణం. ఈ పవిత్రమైన రోజునే శివయ్య, అమ్మవారు పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని చెబుతారు. ఇది శివశక్తుల ఐక్యతకు ప్రతీక. హాలాహలం. సముద్ర మథనం సమయంలో లోకాలను కాపాడటానికి శివుడు హాలాహలాన్ని సేవించిన రోజు కూడా ఇదే. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు పూజలు చేస్తారు. శివుని తాండవం. శివుడు తన సృష్టి, స్థితి, లయకారణమైన తాండవాన్ని ఈ రాత్రే చేశాడని కూడా ఒక నమ్మకం. ఆలయాల్లో పూజలు చేయటం, బిల్వపత్రాలు సమర్పించడం, అభిషేకాలు చేయటం. శివరాత్రేది రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తూ శివనామస్మరణలో గడుపుతారు. శివలింగానికి బిల్వపత్రాలు, జలం, పాలు, తేనెతో అభిషేకాలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఈ పనులు మనసును శుద్ధి చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాయని విశ్వసిస్తారు. మన జీవితంలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేదే శివరాత్రి. శివుని కరుణ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.